హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను పుట్నాల పప్పు లడ్డు చేస్తున్నా. ఇది చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా? నేను ఈ కప్పుతో సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు బెల్లము తీసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టేసి దాంట్లో 1 కప్పు బెల్లము వేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి. టీ గ్లాస్తో 1/4 గ్లాస్ నీళ్ళు, 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకున్నా కూడా ఏం కాదు. పోసుకొని మీడియం మంట మీద ఈ బెల్లాన్ని మంచి పాకంగా రానివ్వాలి. ఇలా కలుపుతూ మీడియం మంట మీద మంచి పాకాన్ని రానివ్వాలి. మీరు ఎక్కువ నీళ్ళు పోసినట్లయితే పాకం అనేది చాలా టైం పడుతుంది. ఆ ఉండలు అనేటివి కూడా గట్టిగా పడతాయి. చూడండి, ఇలా వచ్చాక ఒక చిన్న బౌల్లో కొన్ని నీళ్ళు తీసుకొని ఈ పాకాన్ని దీంట్లో వేయాలి. ఇలా వేసి చెయ్యితో ఇలా అనాలి. ఇలా ఉండలాగా వచ్చి ఈ బౌల్కి ఇలా మనం కొడుతుంటే సౌండ్గానే వచ్చినట్లయితే అది మనకు మంచిగా పాకం అయినట్లు. చూడండి, సౌండ్ ఇలా రావాలి. ఇప్పుడు 1 స్పూను నెయ్యి, 2 ఇలాచీలను దంచి పెట్టుకొని వేయాలి. వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం బెల్లం తీసుకున్నాం కదా, అదే కప్పుతో 2 కప్పుల పుట్నాల పప్పు వేసి స్టవ్ బంద్ చేసి ఇది మంచిగా కలుపుకోవాలి. మొత్తము ఈ బెల్లం మిక్స్ మొత్తం పుట్నాలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని నెయ్యి రాసి పెట్టుకున్న ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేటుకు ముందుగానే నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు మిశ్రమం వేసి కొంచెం చల్లగైన తర్వాత అప్పుడు లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు కొన్ని నీళ్లు చేతులకు తీసుకొని ఇలా అనుకొని ఇప్పుడు ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. వేడిగున్నప్పుడు మీరు లడ్డూలుగానే చేస్తే మీ చెయ్యి అనేది కాలుతుంది. అందుకని కొంచెం చల్లగైన తర్వాత చేయాలి. మరీ వేడిగున్నప్పుడు చేయొద్దు, మరీ చల్లగైనాక చేస్తే కూడా లడ్డూలు అనేది రావు. అందుకే కొంచెం చల్లగైన తర్వాత కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా మామూలుగా ఇలా లడ్డూల్లాగా ఒక ఆకారం వచ్చేటట్టు చేసుకొని ఇలా లడ్డూలన్నిటినీ దూరంగా పెట్టేసి ఒక 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఇలా ఒక 20 నిమిషాలు ఆరిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు చాలా రోజులు నిల్వ ఉంటాయి. మరి నచ్చిన మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. అలాగే గంట వస్తుంది, గంటను కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు.